మున్సిపాలిటీ ఓట్లల్లో గెలిచిన అభ్యర్థులల్లా ఏదో పార్టీ బీఫా మీద గెలిచినోళ్లకు ఏం తిప్పలేదు గాని సొంతంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచినోళ్లకే అసలు తిప్పలంతా. కాంగ్రెస్ వాళ్ళ కన్ను వాళ్ళ మీదనే, కారు పాటోళ్ల కన్ను వాళ్ళ మీదనే, పువ్వు పాటోళ్ల కన్ను వాళ్ళ మీదనే. అందుట్లా మేయరో లేకుంటే మున్సిపాలిటీ చైర్పర్సనో ఎన్నుకునేటి కాడ అంగొచ్చిందంటే ఇండిపెండెంట్. రైట్, మున్సిపాలిటీ ఓట్లలో ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచిన వాళ్ళకు ఫుల్ గిరాకీ. అవు మరి వాళ్ళకున్న గిరాకీ ఎవరికి లేదు. ఓ రోజు కార్ పార్టీ వాళ్ళు, ఇంకో రోజు షెయి పార్టీ వాళ్ళు, నడమ నడమ పువ్వు పార్టీ వాళ్ళు ఇండిపెండెంట్లను గుంజుకునేందుకు కుస్తీల మీద కుస్తీలు పడుతుర్రు. అంత గిరాకీ మరి ఇప్పుడు వాళ్ళకు. నెరి అంగొచ్చిన కాడ ఇంత ఎక్కువనే. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన వాళ్ళను క్యాంపులకు పంపించేందుకు చెయ్యని ప్రయత్నాలు లేవు, పడని తిప్పలు లేవు. ఓ రోజు కాంగ్రెస్ వాళ్ళు, ఇంకో రోజు షెయి పార్టీ వాళ్ళు మస్తు తిప్పల పడుతున్నారు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నుకునేటి వరకు ఎవరికి కనపడకుండా దాచేతందుకు. ఇస్నాపూర్ లో ముగ్గురు గెలిచిరు ఇండిపెండెంట్ గా పోటీ చేసి. అండ్లవోగల్ని షెయి పార్టీ వాళ్ళు పొలిమేర దాటించారు కూడా ఆల్రెడీ. తతిమూలను కూడా కార్లు ఎక్కించుకొని పోతుంటే నడిమిట్ల కార్ పార్టీ వాళ్ళకు షెయి పార్టీ వాళ్ళకు నడుమ కయ్యం పుట్టింది. చల్, మా నాయకుడే అని వాళ్ళు, మీ నాయకుడైతే మాతో ఎందుకు వస్తాడని వీళ్ళు. అబ్బో, పెద్ద సినిమానే నడిచింది రోడ్డు మీద. ఇంతలోనే పోలీసు వాళ్ళ ఎంట్రీ. ఆటోలను అటెల్లా కొట్టిరు, ఇటోళ్ళని ఇటెల్లా కొట్టిరు. మరి ఆఖరికి ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళు ఎడిపోయిలో కానీ స్వతంత్ర అభ్యర్థుల కొరకు ఒక ఎగబడు కాదు అన్ని పార్టీల లీడర్లు. ఇప్పుడే కాదు, ఓట్లు పడక ముందటికేంచే పోటీ చేసిన అభ్యర్థుల్ని పొలిమేరలు దాటించారు కూడా. ఏడదారిపోతారో గెలిచినాకనని. అంటే నీళ్లు రాక ముంగట్నే ఆనకట్టలేసిరు అన్నట్టు. ఏ మాట కామాటే అంగొచ్చిన కాడ ఆళ్ళకున్న గిరాకీ ఎవ్వరికి లేదబ్బా.